మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామ ఘనత కొరకు అందరూ చేతులెత్తి గట్టి హల్లెలూయా చెప్పండి. అంతేనా? ఆకలైతుందా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఇబ్బంది లేదు, మీ సేవకులు మీకోసం ప్రత్యేకంగా బయట ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కాస్త ఆలస్యమైన కానీ కొంచెం సహృదయంతో దేవుని వాక్యాన్ని వినాలి. నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు పాస్టర్ రవికుమార్ గారికి, అలాగే పాస్టర్ అమ్మ గారికి, నాన్నగారికి, తల్లిగారికి, సహోదరునికి, వేదిక మీద ఉన్న దైవజనురాలు తల్లిగారు, అలాగే పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ స్థానికంగా ఉన్న సంఘ పెద్దలకి, వారి కుటుంబాలకి, ఇక్కడ స్థానికంగా ఉన్న విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిచర్యకు వెన్నెముకలుగా నిలబడిన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఘనపరచునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. బైబిల్లో నుండి కొన్ని విషయాలు. యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 7వ వాక్యం. ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ వర్గం లేదు, ఏ వర్ణం లేదు. భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, భూమి మీద ఎన్ని కులాలైతే ఉన్నాయో, భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో అందరిని గురించి ఈ మాట రాయబడి ఉంది. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకు, సమస్త జనముల మీద పరచబడిన తెర, ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఒక టవాల్ ఉంటే ఇవ్వండి. పైకి రా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక టవాల్ ఇవ్వండి. షాల్వా కానీ, చిన్నది కాదు పెద్దది కావాలి. అది కూడా తీసుకో, అది కూడా ఆ రెండు పట్టుకరా పైకి. ఏది ఉంటే అది పట్టుకరండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అది కూడా తీసుకొచ్చుకో. ఈ వాక్యం మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా. మళ్ళీ ఒకసారి చదవండి. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగు, సమస్త జనముల మీద పరచబడిన తెర. ఈ రెండిటిని కూడా దేవుని పర్వతం అనబడిన మందిరంలో దేవుడు తీసేస్తాడు. ఈయనకు ముందున్నది ఏమన్నా కనపడుతుందా? కళ్ళకేమో ఒక ముసుగు, దాన్ని కప్పడానికి ఒక తెర. పరిగెడదామన్నా ముందుకు పరిగెత్తలేడు, నడుద్దామన్నా నడవలేడు. ముందర ఒక తాసుపాము ఉందనుకో ఈయన కనపడుతుందా? ముందర ఒక గొయ్యి ఉందనుకో ఈయన కనపడుతుందా? ముందర ఒక సమస్య ఉందనుకో ఈయన కనపడుతుందా? ఎందుకు కనపడట్లేదు? కనపడకుండా ఏం చేసే ఈయనని?
ఏం చేశాయి ఈయనని? ఒక ముసుగు, ఒక తెర, ఈ రెండు కలిసి ఈయన జీవితాన్ని బాగుపడకుండా చేస్తున్నాయి లోకంలో. చాలామంది ఏం చెప్తారంటే, ఈ సంవత్సరం అన్నా పైకి వెళ్దామని అనుకుంటే వెళ్ళలేకపోతున్నామండి, ఈ సంవత్సరం అన్నా బాగుపడదాం అనుకుంటే రాలేకపోతున్నామండి, ఈ సంవత్సరం అన్నా ఒక్క మెట్టెక్కుదామంటే ఎక్కలేకపోతున్నామండి. ఎందుకు ఎక్కలేకపోతున్నారు? ఎందుకు బాగుపడలేకపోతున్నారు? ఎందుకు పైకి రాలేకపోతున్నారు అంటే, రెండు రకాలైనటువంటి సమస్యలు బయట తిరుగుతున్నాయి. ఒకటి, నీ కనుదృష్టిని కప్పడానికి, నీకు దారి కనపడకుండా చేయడానికి, నిజమేందో అబద్ధమేందో సత్యమేందో అసత్యమేందో తెలియకుండా నీ కనులకు అడ్డుపడే ఒక ముసుగు, నీకు కనీసం నడక రాకుండా, పరిగెత్తకుండా, అడుగు తీసి అడుగేయకుండా, నిన్ను ముందుకెళ్ళనివ్వకుండా చేసే తెర, ఈ రెండు కూడా బయట ఉన్నాయి. ఇవి ఒక కులానికి కాదు, ఒక్క మతానికి కాదు, అన్ని రకాల ప్రజలను కూడా ఈ రెండు కూడా నాశనం చేస్తున్నాయి. అందుకని దేవుడు ఏమంటున్నారు తెలుసా? బయట సమస్త జనముల ముఖాలను కప్పే ముసుగైనా, బయట సమస్త జనములను కప్పే తెరైనా, ఈ పర్వతం మీదకి వస్తే నేను తీసేస్తాను. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్. ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు? దేవుని పర్వతం మీదకి వచ్చాడు. ఈ రెండింటిని దేవుడు తీసేశాడు. ఇక మీదట ఈయన జీవితం దేవుడు దీవెనకరంగా నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచండి గట్టిగా. థ్యాంక్ యూ. కూర్చోండి. దేవుని వాక్యం అంటుంది, సమస్త జనములను ముఖమును కప్పుచున్న ముసుగు, సమస్త జనములను బ్రతకనివ్వకుండా చేస్తున్న తెర ఎక్కడికి వస్తే తీయబడతాయి? ఎక్కడికి వస్తే తీయబడతాయి? నా వైపు చూడాలి. ఎక్కడికి వస్తే తీయబడతాయి? దేవుని, చెప్పండి, దేవుని పర్వతం, దేవుని పర్వతం అనబడినటువంటి దేవుని మందిరానికి. చాలామంది ఏమంటారంటే, బయట పాస్టర్లుగా మేము బయటికి వెళ్తుంటాం కదా, అన్నా మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ పోతాయంటగా, నీ మీద దేవుని శక్తి ఉందంటగా, నువ్వు ప్రార్థన చేయి, మేము బాగుపడాలి. మేమేమో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కడుపులు మార్చుకొని ఉపవాసాలుండి తినక పరుగులు తీస్తా, మా విశ్వాసులు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, వాళ్ళు సుఖశాంతులతో బాగుండాలని గొంతు కోసిన మేకలాగా అరిసి 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 ప్రార్థనలు చేస్తామా? సమస్య తీరేంత వరకే. తర్వాత తీరిన తర్వాత మేము ఆ దారిన పోతున్నా కానీ, అన్న వస్తున్నాడా, ఎందుకులే నేను లేనని చెప్పు, పాస్టర్ గారు వస్తున్నాడా, మేము లేమని చెప్పు. ఎక్కడ మాకు కనపడితే మందిరానికి పిలుస్తామా అని మోకం కూడా చాటేసుకొని తిరిగే వాళ్ళు లేకపోలేదు బయట. వాక్యం అంటది, నీవు బ్రతికినంత కాలం, ఒకరోజు కాదండి, మనిషి బ్రతికినంత కాలం బయట రెండు తిరుగుతున్నాయి. ప్రాణం పోయేంత వరకు కూడా ఆ రెండిటితో ప్రమాదం ఉంది. ఆ రెండు నీ ముఖం మీదకి రాకుండా, నీ దేహం మీదకి రాకుండా, నీ ఆశీర్వాదాన్ని కప్పేయకుండా, నీ మార్గాన్ని కప్పేయకుండా, నీకున్న దీవెనలన్నీ అడ్డుపడకుండా ఆ రెండిటిని తొలగించుకోవాలంటే నీవు ఖచ్చితంగా ఈ పరిశుద్ధ పర్వతం మీదకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పర్వతం మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వాటన్నిటిని తొలగించబోతున్నాడు. మీ సేవకుని ప్రయాస కూడా అదే. నెల నెల ఎందుకు వెళుతున్నాడు? ఆయనకి డబ్బులు ఎక్కువయ్యా. నెల నెల ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? ఏదో ఆదివారం వచ్చి 4 మాటలు చెప్పుకోకపోతే మీరు ప్రేమించరా మీ పాస్టర్ గారిని? నా ఆదివారం వచ్చి లేదా మీ పుట్టినరోజులకో మీ కార్యక్రమాలకు వచ్చి వెళ్ళిపోతే మీరు ప్రేమించరా? అంత అన్నం పెట్టరా? అంత కానుకీరా? మీ సేవకునికి అంత బట్టలు పెట్టరా? మీ సేవకుడు ఏం తింటున్నాడో ఏం ఉంటున్నాడో అని చూడలేరా? అయినా ఎందుకు ఇంతగా మిమ్మల్ని ఆయన మందిరానికి తెస్తున్నాడు, సంఘానికి తెస్తున్నాడు? ఒక ప్రార్థన ఉద్యమం రగలాలి, సంఘంలో ఒక అభిషేకం రగలాలి, సంఘం దేవుని కొరకు నిష్కలంకమైన పవిత్రురాలైన కన్యకగా నిలబడాలని ఎందుకు ప్రయాసపడుతున్నాడు?
ఎందుకు అంటే మీకు తెలియకుండా బయట 2 తిరుగుతున్నాయి, వాటి బారిన మీరు పడకూడదని, వాటి చేతికి మీరు దొరకకూడదని. అందుకే దైవజనుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట అంటారు, చదవండి. 3వ అధ్యాయం 18వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. మనమందరం కూడా ముసుగులేని ముఖంతో, తెరలేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుని ఆత్మచేత ఆ పోలికగా మనం మార్చబడాలి. ఏమి లేకుండా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలట? ముసుగు లేకుండా, తెర లేకుండా దేవుడు మనకిచ్చిన మహిమను ఈ భూమి మీద మనం కనపరుస్తూ ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలి. అందుకే మీ సేవకుడు సేవ చేస్తున్నాడు. సేవకుడు ఎందుకింత భారం కలిగి సేవ చేస్తున్నాడంటే, మా సంఘము, మా ప్రజలు ఈ భూమి మీద నుండి పరలోకానికి ముసుగు లేని ముఖంతో రావాలి, దేవుని ఎదుట నిలబడాలి, ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని నిలబడాలి, పవిత్రురాలైన కన్యకగా నిలబడాలి. బ్రతికినంత కాలం ఈ భూమి మీద యేసయ్య ఇచ్చిన మహిమను అనేకులకు కనపరిచేలాగా రోషం కలిగిన భక్తి మా విశ్వాసులు చేయాలి. అందుకోసం ఇంత ప్రయాసపడుతున్నాడు మీ సేవకుడు. అదేంటయ్యా ఇంత ప్రయాస ఎందుకు, ఊరికే మామూలుగా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు, ఆయనకు దేవుడిచ్చిన భారం ఇది. ఎవరిచ్చిన భారం అండి? చెప్పండి, ఎవరిచ్చిన భారం? ఎవరిచ్చిన భారం? దేవుడిచ్చిన భారం కలిగిన వాడు కాబట్టే నాకు అప్పగించబడిన సంఘం రేపొద్దున దేవుని దగ్గర ముసుగు లేకుండా, ఏ ముసుగు బయటకు అప్పేస్తుందే ఆ ముసుగు, తెర లేకుండా ఏ తెర బయటకు అప్పేస్తుందే ఆ తెర, ఇవేవి మా విశ్వాసుల్ని నాశనం చేయకూడదు, ఇవేవి మా విశ్వాసుల్ని పాడు చేయకూడదు, ఇవేవి మా విశ్వాసులకు రావలసిన దీవెనలకు అడ్డుపడకూడదు అని నడుంగట్టుకొని సేవ చేస్తున్నాడు మీ సేవకుడు. దైవజనుని ఆవేదన అదే. బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? ఇదే దైవజనుడు 4వ అధ్యాయం 4వ వాక్యంలో మరొక మాట అంటారు. ఆ మాట కూడా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? దేవునిలో సరిగ్గా లేని వాళ్ళు, దేవునిలో సరిగ్గా భక్తి లేని వాళ్ళు, దేవునిలో సరైన విశ్వాసం లేని వాళ్ళు, దేవునిలో సరైన పరిశుద్ధత లేని వాళ్ళు, దేవునిలో సరైన ప్రార్థన లేని వాళ్ళు, పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళకట ఈ దేవత ఏం చేస్తుందట? మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుంది? చెప్పండి, ఏం కలుగు చేస్తుంది? ఇట్లాంటోళ్ళను నిలబెట్టి ఒక బాటిల్లో జిల్లడి పాలు, ఒక బాటిల్లో మామూలు పాలు, ఒక బాటిల్లో పెనాయిలు పెట్టి ఈ 3 ఏంటక్క అంటే 3 పాలేనా అంటారు. ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఒక బాటిల్లో జిల్లడి పాలు పోసి, ఒక బాటిల్లో మామూలు పాలు పోసి, ఇంకొక బాటిల్లో పెనాయిలు పోసి, అక్క ఈ 3 ఏంటి అని అడిగామనుకో ఏమంటారు వాళ్ళు? 3 కూడా పాలేనా? ఏదైనా వాక్యమే కదన్నా, ఏదైనా సంఘమే కదన్నా, ఏదైనా కానీ దేవుందే కదన్నా. ఆలోచించండి. మీ సేవకుడు అందుకోసం చేయట్లేదు ఈ పరిచర్య. మా విశ్వాసుల మనోనేత్రాలు వెలగాలి. దేవునికి స్తోత్రం. పాలేంటో, జిల్లడి పాలేంటో, పెనాయిలేంటో అన్నీ కూడా గుర్తుపట్టగలగాలి విశ్వాసి. బెరయా సంఘస్థులు ప్రతి దానిని కూడా పరీక్షించినట్లుగా రోషం కలిగి సేవ చేస్తున్నాడు.
దైవజనుడు అంటున్నాడు, ఆ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైపోతున్నటువంటి ప్రజలందరి మనోనేత్రాలు గురుడితనం కలుగు చేస్తుంది. అందుకనే ఏది పట్టుకున్నా, ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ తెర, ఆ ముసుగు రెండు వీళ్ళకు నిజం కనపడినివ్వకుండా చేస్తున్నాయి, సత్యం కనపడినివ్వకుండా చేస్తున్నాయి. ఏది కూడా వీళ్ళ జీవితంలో దీవెన అన్న మాట లేకుండా చేస్తున్నాయి. పైగా ఇది చేసే పని అంటే తెలుసా, పాపాన్ని చాలా తీపిగా అందిస్తుంది. ఎవరికి? బయట తిరిగే వాళ్ళకి పాపాన్ని చాలా తీపిగా. పైగా ఏం వాక్యం చూపించుద్దో తెలుసా, నీతిమంతుడు ఎన్నిసార్లు పన్నా నా సంగమా నువ్వు పడతానే ఉండు, ఏ పాలైనా తెల్లగుంటాయి. అందుకోసం మీ సేవకుడు సేవ చేయట్లేదు. మీ సేవకుడు ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. ఆయన రాలేదు, ఆయన దేవుడే తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుడు తీసుకొచ్చిన సేవకుడు. ఎందుకు తీసుకొచ్చావయ్యా ఇక్కడికి ఆ సేవకుడు? నేను దేవుడిని అడిగితే దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, బయట 2 ముసుగులు ఉన్నాయి, ఆ ముసుగులు నా పిల్లల ముఖాలను కప్పేస్తున్నాయి. బయట 2 ఉన్నాయి, అవి నా పిల్లల జీవితాన్ని అంధకారంలోనికి తీసుకెళ్ళిపోతున్నాయి. సరైన విశ్వాసం లేదు, సరైన ప్రార్థన లేదు, సరైన భక్తి లేదు, సరైన ఆత్మీయత లేదు, అవి లేకుండా చేస్తున్నాయి. అందుకనే నేను నా సేవకుని పంపించాను, నా పరిశుద్ధ పర్వతంలో నిలబెట్టాను. అక్కడికి వచ్చే ప్రతి విశ్వాసికి నేను ఆ తెర ఎన్నటికి వాళ్ళ మీద పడకుండా తీసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి రావాలా ఈ తొలగిపోవాలంటే? చెప్పండి, ఎక్కడికి రావాలా? నాకు ఒక అయ్యగారు తెలుసు. ఎప్పుడన్నా ఆయనకి గుండెల్లో భయం అనిపించినప్పుడే చర్చికి వస్తాడు. నేను అడిగా ఒకసారి, ఎందుకు వచ్చావు ఈ వారం నువ్వు అన్న. మామూలుగా ఎవరిని అడగను ఎందుకు వచ్చావని అడగను, ఎందుకంటే అందరూ ఆరాధనకు వస్తారు, ఈయన మాత్రం అడుగుతా. ఎందుకు వచ్చావంటే, ఒక చిన్న పిల్లోడంట వాళ్ళ ఊర్లో ఆడుకుంటా నిమ్మకాయ నీళ్ళలో ముంచి అట్టేసాడంట. దేంట్లో ముంచి? నిమ్మకాయ నీళ్ళలో ముంచి అట్టేసాడంట. దాని వెంటనే అక్కడ మిరపకాయ ఉంటే దాన్ని కూడా అట్ట అన్నాడంట. నాకు వాడేదో చేతబడి చేశాడని పెట్టుకున్నాడు. ఎవరు? చిన్న పిల్లోడు. వాడేదో నీళ్ళలో నిమ్మకాయ ఆడుకుంటే ఇసిరేసాడు, దాంట్లో మిరపకాయ పడింటే దాన్ని కూడా తీసి పక్కన వేసాడు, ఈయన అట్ట పోయాడు అంతే. ఇక ఆ రోజు నుంచి రాత్రుల్లో నిద్ర పట్టడం వల్ల ఏం గుర్తొస్తుంది? మధ్యరాత్రి నిమ్మకాయ మిరపకాయ 10 రోజుల పాటు అల్లాడిపోయాడు. నువ్వు ఉన్నావా చర్చి దగ్గర అంటాడు. నేనేమో ఉండను, ఎప్పుడో శనివారం వస్తా, మళ్ళీ ఆదివారం చూసుకుంటే మళ్ళీ మీటింగ్లకు తిరగతానే ఉంటాను ఎక్కడో చోట. నువ్వు ఉన్నప్పుడే నేను వస్తా అన్నాడు. వచ్చాడు ఒకరోజు. ఏమైంది, ఎందుకు వచ్చావనంటే ఆయన అంటాడు, నాకు భయం వేస్తుంది, నాకు చేతబడి చేశారు, అది పోగొట్టుకోవడానికి నేను మందిరానికి వచ్చా. ఇప్పుడు పోగొట్టుకుంటావు, తర్వాత రావా అంటే, ఎందుకు బాగున్నప్పుడు? ఆయన అన్నాడండి, ఎందుకు బాగున్నప్పుడు దేనికండి మందిరం? బాగున్నప్పుడు దేనికి మందిరం? బాగోలేనప్పుడే ఈ మందిరానికి రావాలా. బాగున్నప్పుడు ఎవరు కూడా. మీకు రహస్యం చెప్పనా? బయట ఉన్నంత వరకు మీకు అపజయాలు, బయట ఉన్నంత వరకు సమస్యలు, బయట ఉన్నంత వరకు ఇరుకులు, ఇబ్బందులు, బయట ఉన్నంత వరకు అన్ని వైపుల మీకు శోధనలు. మరి లోపలికి వస్తే రావా అనొచ్చు మీరు. లోపలికి వచ్చినా వస్తాయి, కానీ ఇక్కడ దాని నుండి విడుదల పొందే మార్గం కూడా మీతో పాటే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పర్వతం మీదకి ఒక వ్యక్తి వస్తే ఇక్కడ కూడా అదే శోధన వచ్చి నిలబడినా దాన్ని దగ్గరికి రానివ్వకుండా యేసయ్య హస్తం చాపబడుతుంది. అందుకే ఆయన దగ్గరికి రావాలి. బయట ఉన్నటువంటి వాటన్నిటిలో నుంచి విడిపించడానికే తన సేవకులు ఇక్కడి దాకా తీసుకొచ్చాడు, మీ దగ్గర నిలబెట్టాడు. ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సంఘానికి సేవకునిగా నేను చెప్పగలిగిన మాట ఏదైనా ఉంది అంటే, మీ సమయం వృధా చేసుకోమాకండి. ప్రాణం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు వెళతాదో ఎవరికి చెప్పండి, ఎవరికి తెలుసా? మన ప్రాణం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు వెళ్తుందో మనకు తెలుసా? గ్యారెంటీ లేదు. సమయం ఉండగానే అన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి.
దేవుని వాక్యం చెప్తుంది, ఈ మందిరం పర్వతం మీదికి రావాలి. అదే అధ్యాయంలో యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 7వ వాక్యం మరొకసారి చదవండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న సమస్త జనుల పరచబడిన తెర ఈ పర్వతం మీద. ఏ పర్వతం మీద చెప్పండి? దేవుని మందిరం అనబడిన, చెప్పాలి గట్టిగా, దేవుని మందిరం అనబడిన, చెప్పండి, దేవుని మందిరం అనబడిన ఈ పర్వతం మీద ఆయన తీసేస్తాడు. మోషే గారు నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదివితే, మోషే గారు దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబుకు వచ్చారు. ఒకసారి ఆ వాక్యాన్ని మీరు చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుకుంటూ ఎక్కడికి వచ్చాడు? అరణ్యంలో నడిపించుకుంటూ ఎక్కడికి వచ్చాడు? చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? ఏం చేస్తూ వచ్చాడు? మందను మేపుకుంటూ ఎక్కడికి వచ్చాడు? మందను మేపుకుంటూ ఎక్కడికి వచ్చాడు? మనం అడుగుతూ ఉంటాం, ఏమన్నా ఆదివారం మందిరానికి రాలేదంటే, పనులు సార్ మాకు ఏమున్నాయి, ఈయన ఖాళీగా వచ్చాడా? మరి మేపుకుంటూనేగా వచ్చింది పర్వతానికి. మోషే గారు మేపుకుంటూనే కదా పర్వతానికి వచ్చాడు. మందలను వదిలేసి వచ్చాడా? ఒకవైపు పని చేసుకుంటున్నాడు, దేవుని పర్వతానికి వస్తున్నాడు. మందల్ని మేపుకుంటున్నాడు, పర్వతానికి వస్తున్నాడు. మందల్ని మేపుకుంటున్నాడు, పర్వతానికి వస్తున్నాడు. మన వాళ్ళు చాలామంది సాకులు ఎత్తుక్కుంటారు. చర్చికి రాలేదు ఏంది అంటే, పనికి పోయినా అన్న నేను అంటుంటారు. యాడికి పోయారు? యాడికి పోయారు? నేనేమంటానంటే, నువ్వు పనికి ఉన్నబో యాడికన్నబో, కానీ నువ్వు యాడికి పోయినా అక్కడ ఒక చర్చిని చూసుకొని చర్చిలో కూర్చో. దేవునికి స్తోత్రం. నువ్వు యాడికన్నాబో, కానీ సమయం దేవుని గంట ప్రారంభమైనప్పుడు నువ్వు ఆ సమీపంలో ఉన్న మందిరానికి వెళ్ళాలి. దేవుని ఆరాధనలో నీవు ఖచ్చితంగా పాల్గొనాలి. మోషే గారు మందను మేపుకుంటూ 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 దేవుని పర్వతం అనబడిన హోరేబుకు వచ్చాడు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వచ్చాడో, మీరు ఆ క్రింది వాక్యంలో చదువుకుంటారు, అక్కడ ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కనపడుతుంది. ఏమిటది? పొదగాలుతుంది కానీ, మంట వస్తుంది కానీ అందులో అగ్ని రగులుతుంది కానీ అదేమో బూడిద కావడంలా. ఏంటి వింత అని చెప్పి చూడడానికి అక్కడికి వచ్చాడు. ఆ వింతను చూడడానికి అక్కడికి ఎప్పుడైతే వచ్చాడో, ఆయన రావడం దేవుడు చూస్తూ ఉన్నాడు అక్కడ. చాలామంది కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వస్తుంటారు. పాటలు ఎట్లా ఉన్నాయి, మైకులు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది వచ్చారు, ఏం జరుగుతుంది అని చూడ్డానికి వస్తూ ఉంటారు. మీరు ఏ ఉద్దేశంతోనన్నా ఇక్కడికి రండి, కానీ మీరు రావడం నా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి రండి, రావడం ఆయన కావాలంతే. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చారా, నా దేవుని దృష్టిలో మీరు పడతారు. ఆయన కళ్ళల్లో మీరు పడతారు. ఈ మధ్య ఆ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకటే మీన ఆయన కళ్ళల్లో పడాలని ఒక చిన్న పాప. ఎవరి కళ్ళల్లో? అంతమంది జనాల్లో ఆయన కళ్ళల్లో పడాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయనతో ఒక సెల్ఫీ దిగాలా, ఒక చిన్న పాప ప్రయత్నం. ఇక్కడికి వస్తే ఆయన కళ్ళలో నువ్వు పడతావో లేదో, ఆయన నీ కళ్ళలో పడతాడో లేదో తెలియదు, కానీ నువ్వు దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా దేవుని దృష్టిలో నీవు పడతావు, నీ కుటుంబం పడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చూశాడు మోషేని పిలుస్తున్నాడు. నీ ఉన్న స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడిచిపెట్టు. అప్పటి వరకు తన జీవితంలో గొర్రెలే దిక్కు అనుకున్నాడు, ఇక గొర్రెలే శాశ్వతం అనుకున్నాడు, ఇక ఆ కర్రతోనే నా జీవితం ఇంతే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే పర్వతం మీదకి వచ్చాడో తన జీవితంలో 2వ భాగం ప్రారంభమైంది. అక్కడ దేవుని కర్ర అతని చేతికి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ మందిరంలో అడుగుపెట్టిన మీ చేతులకు నా దేవుని కర్ర దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా.
దేవుని మాట అనబడిన కర్ర ఆయన మీ చేతులకు ఇచ్చునుగాక. ఏ కర్ర పట్టుకొని బయలుదేరండి, మీ ముందున్న ప్రతి సమస్య కూడా పాయలు కాబోతుంది యేసు నామమున. మీ ముందున్న ప్రతి సమస్య కూడా అది కదిలించబోతున్నాడు దేవుడు. ఆ కర్రతో మీరు బయటికి వెళ్ళాలి. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మంచేదో చెడేదో నిజమేదో అబద్ధమేదో తెలియకుండా చేసే ప్రవర్తనలు బయట ఉన్నాయి. వాటి చేతుల్లో మీరు నలగకూడదు, వాటికి మీరు బానిసలుగా మారకూడదు. దేవుని పర్వతానికి మీరు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ఇవ్వబడుతున్న కర్రను మీరు పట్టుకొని వెళ్ళాలి. చాలామంది వస్తారు ఇక్కడికి వస్తారు సేవకులు. ఒక్క వాక్యం చెప్పాలి అంటే ఎంత ప్రార్థన చేసుకుంటారో తెలుసా, ఎంత ప్రసవ వేదన పడతారో తెలుసా. ప్రభువా మా సంఘానికి ఏం చెప్పాలయ్యా, వచ్చిన ప్రజలకు ఏం చెప్పాలయ్యా, వాళ్ళతో మీరు మాట్లాడండి అయ్యా, మీరు ఒక మాట ఇస్తే మేము వాళ్ళకు ప్రకటిస్తామయ్యా అని మోకాళ్ళ మీద ఉండి దేవునితో గంటల ధరబడి ఆ వాక్యాలను తీసుకొని సంఘానికి తెచ్చి ఇచ్చినప్పుడు ఈ వాక్యం అనే వాగ్దానం అనే కర్ర ఇక్కడి నుంచి మీరు పట్టుకొని వెళ్ళాలి. కానీ చాలామంది మందిరానికి వచ్చి మీటింగులకు వచ్చి ఇక్కడ నుంచి దేవుని వాక్యాలను తీసుకెళ్ళారు ఇంటికి. ఏం పట్టుకెళ్తారు ఇక్కడ నుంచి? వాక్యాలేమో కానీ మిగతా సమాచారాలన్నీ పట్టుకుపోతారు. ఆ మధ్య ఇద్దరు అత్తాకోడలు వెళ్ళారంట చర్చికి. ఇద్దరు అత్తాకోడలు వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నారట. ఈలోగా బుడ్డోడు ఎడితే అలా అత్తందట, మాయ్ తీసుకపోవానే చర్చిలో వాక్యం నీకుండా చేస్తాను నీ కొడుక పడకపా అన్నట. బయటికి కోడలు తీసుకెళ్ళింది ఇంటికి. కోడలు కూడా సందు కోసం చూస్తుంటారు. ఇంటికి పట్టుకెళ్ళిపోయింది. ఇంటికి పట్టుకుపోయి ఇంటికాడ కూర్చుంది. ఇంకా చర్చికి రాలా. అత్త ప్రార్థనతో ముగించుకొని పెద్ద ముసుగేసుకొని ఇంటికి వెళ్ళిపోయి పెద్ద బైబిల్ ఇంట్లో పెట్టి ఇంకా భోజనం పెట్టు అందట. భోజనం పెట్టు అంటే పాపం కోడలు ఆదివారం కదా ముందే ఏం తెచ్చుకునిట్టారు, మురిశంకలు ఏడు ఉంటాయా, మురిశంకల కూర చేసుకొని అత్త వడ్డిస్తూ ఉంది కూర్చొని. వడ్డిస్తా అడిగిందట, అత్త పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తా ఉన్నాడు, మధ్యలో ఈ 7 సైడ్ వచ్చేసాను, ఏం వాక్యం చెప్పాడు అత్త పాస్టర్ గారు అని అడిగిందట. ఇక అత్తకు గుండెలో రాయబడింది. ఎందుకంటే ఈమె చర్చికి వచ్చేది వాక్యాలు వినడానికి కాదు, వాక్యాలు మోసుకుపోవడానికి కాదు. ఎంతైంది నీ చీర? ఆ మనిషి వచ్చిందా లేకపోతే ఈయన వచ్చాడా? వీడికి వచ్చిన తర్వాత వాక్యం మీద దృష్టి పెట్టదు. ఏం కావాలి వీడికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు ఏం తెచ్చారు, వీళ్ళేం తెచ్చారు, వీళ్ళేం పట్టుకారు, వాళ్ళకి మాట ఇచ్చారా, వీళ్ళకి పాట ఇచ్చారా, వీళ్ళకి పాట నాకెందుకు ఇవ్వలే, ఇట్లాంటి వాటి మీద ఆలోచన ఎక్కువ తల్లిగారికి. ఇక ఇంటికి వెళ్ళాక కోడలు అడుగుతుంది, ఏం చెప్పాడు వాక్యం? ఈయన సస్తేగా ఈడికొచ్చి ఏం చేసిందో తెలుసా, చల్లగా ఫ్యాన్లు వేసాడు పాస్టర్ గారు, హాయిగా ఆవలించడం స్టార్ట్ చేసింది. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఈ తల్లిగారికి ఏమొచ్చింది, వాడు కూడా కర్రోడు ఏడ స్థలం దొరకక ఆమె కన్నురెప్పల మీదనే వచ్చి కూర్చున్నాడట. ఆమె అంటది, ఆడు బుద్ధి లేనోడమ్మాయి, కర్రోడు వచ్చి నా కళ్ళ మీద కూర్చున్నాడు, వాక్యం విందాం అనుకున్నాను కానీ వినలేకపోయాను. మరి ఎంత దూరం ప్రయాసపడి ఈడికొచ్చి ఈడ నిద్రపోవడం దేనికి? ఇళ్ళకాడు నిద్రపోవచ్చు కదా. ఎక్కడికి వచ్చి వాక్యం వినకుండా, ఇక్కడ వాక్యము అనే వాగ్దానం అనే కర్రను చేతబట్టుకొని ఇంటికి వెళ్లకుండా, విశ్వాసములో నీవు బలపడకుండా, ప్రార్థనలో నీవు బలపడకుండా, భక్తిలో నీవు బలపడకుండా, ఆరాధనలో నీవు బలపడకుండా, పరిచర్యలో నీవు బలపడకుండా, సంఘంలో బలపడకుండా వచ్చి ఉపయోగం ఏమిటి? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలాగుండాలయ్యా అంటే, ఇక్కడ దొరికే కర్రలు పట్టుకొని నీవు ఇంటికి బయలుదేరి వెళ్ళాలి. ఆమేన్. ఆ కర్ర నీ ఇంటిని నడిపేస్తుంది. ఆ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ భక్తి నీ బలహీనతలో కూడా నిన్ను ధైర్యంతో నిలబెడుతుంది. బయట ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను నిలబెట్టగలిగిన శక్తి ఇక్కడ దేవుడు నీకు ఇస్తారు. బయటికి వెళ్ళి ప్రతిదానికి భయపడుతుంటారు. పిల్లి ఎదురొస్తే కూడా చాలు వణికిపోతుంటారు, కడ. దేనికి? పిల్లికి కూడా. ఏమమ్మా నీ ప్రార్థన ఏమైంది, నీ విశ్వాసం ఏమైంది, ఇన్ని వాక్యాలు ఏమయ్యాయి అంటే, బయట పిల్లి అని ముసుగు తిరుగుతుంది, బయట పిల్లి అని తెర తిరుగుతుంది, నా జీవితాన్ని అడ్డం పడింది, ఏం చేసుద్దో. దాని మీద ఉన్న నమ్మకం దేవుని మీద ఉండదు. ఒక పిల్లి మీద పెట్టినంత నమ్మకం కూడా దేవుని మీద పెట్టరు. ఒక్కోసారి
ఇంత దూరం మీరు ప్రయాసపడి వస్తున్నారు, ఇంత చక్కగా మీరు వింటున్నారు. ఇక్కడ నుంచి వాక్యం అనే కర్రలు పట్టుకొని వెళ్ళండి. ఆ వాక్యమే ఈ చీకటి లోకంలో మనకు వెలుగుగా మనల్ని నడిపిస్తుంది. ఆయన వెలుగు నడిపించును గాక. ఆమేన్. ఎక్కడికి వచ్చాడు ఈయన? చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? ఏ పర్వతం మీదకి? ఖాళీగా వచ్చాడా? పని చేసుకుంటూ వచ్చాడా? చెప్పండి, పని చేసుకుంటూనే వచ్చాడా? ఖాళీగా వచ్చాడా?